జూన్ నెల 2వ తారీఖు పునీత మార్చిలీను మరియు పునీత పీటర్ గారి పండుగ. సాంప్రదాయ చరిత్ర ప్రకారం పునీత మార్చిలీను మరియు పునీత పీటర్ అనువారు గొప్ప క్రైస్తవ భక్తులు. దియోక్లీషియన్ చక్రవర్తి వేదహింసల్లో ఈ ఇద్దరు పునీతులు క్రీస్తు శకం 304లో సిల్వా నయాగ్రా అడవికి కొనిపోబడి శిరోఖండనం చేయబడ్డారు. మార్చిలీను గారు ఒక గురువు. వీరిని చక్రవర్తి చెరసాలలో వేసినప్పుడు తన విశ్వాసం, ప్రార్థన, బోధనలతో చెరలో ఉన్న వారందరినీ క్రైస్తవులుగా మార్చారు. జైలు అధికారి అతిరేయస్ భార్య కుమార్తెను కూడా జ్ఞానస్నానము పొందేలా చేశారు. కాగా పీటర్ గారు యేసు నామమున దుష్ట దయ్యాలను వెళ్ళగొట్టే భక్తుడు. క్రీస్తు శకం 366 నుండి 383లో శ్రీసభను ఏలిన పునీత 1వ దమాసు పాపు గారు వారి సమాధులపై శిలాశాసనాలు వ్రాయించారు. ఈ పునీతులకు మరణశిక్ష అమలు చేసిన తలారిని 1వ దమాసు పాపు గారు తమ బాల్యంలో ఎరిగి ఉండి ఆయన వద్ద వారి వివరాలు తెలుసుకున్నవారు కావున శిలాశాసనం వ్రాయించటానికి తగిన సమాచారం వారి దగ్గరే ఉండింది. ఈ పునీతులు పవిత్ర నామాల్ని శ్రీసభ అర్చనాకాండ దివ్య సత్ప్రసాద ప్రార్థనలు 1లో ఉచ్చరింపబడుతున్నాయి. ఈరోజు బంగారు మాట. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నవి, వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు అని యేసు పలికెను. పునీత మార్చిలీను మరియు పునీత పీటర్ గారులారా మా కొరకు ప్రార్థించండి.